హాయ్ అండి. వినాయక చవితి అయితే దగ్గరికి వచ్చేసింది కదా! మాకైతే వినాయక చవితికి సంబంధించిన కిట్ అయితే వచ్చేసింది. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరైతే పంపిస్తూ ఉంటారు గిఫ్ట్‌గా. ఇప్పుడైతే ఈ కిట్‌లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ఇదైతే పాలవెల్లి చెక్కతో చేశారు. దాన్ని గొడుగు పెట్టడానికి, దానికి ఒక స్టిక్ మొత్తం దీంట్లో ఈ కిట్‌లో అయితే అన్నీ మనకి పూజకు కావాల్సినవి ఏమేమైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతీదీ డీటెయిల్డ్‌గా ఇచ్చారు. వినాయకుడి విగ్రహం అయితే మట్టితో చేసిందే ఇస్తారు. ఎవ్రీ టైం కూడా ఇట్లానే వస్తాయి. విగ్రహం కూడా చాలా చాలా బాగుంది నిజంగా. నేను రోజు కష్టపడి వీడియోలు చేస్తూ ఉన్నాను పసుపుతోటి వినాయకుడిని చేయడం. మాకైతే మట్టి వినాయకుడు వచ్చేసాడు. వెన్నీ తీసి మళ్ళీ పక్కన పెట్టేశాను, మా పాప విరగొట్టేస్తుంది అనేసి. ఈ సైజ్ విగ్రహం కొనాలంటే మార్కెట్లో అయితే 200, 300కి అయితే తక్కువ ఉండదు. ఈ బాక్స్లో వచ్చేసి మనం పూజ చేసుకునేప్పుడు కూర్చోడానికి జూట్ టైపు ఒక షీట్ టైప్ ఇచ్చారు, జూట్ క్లాత్తో. ఆ తర్వాత వచ్చేసి గ్రీటింగ్ కార్డ్ ఇది వచ్చేసి వినాయకుడి పుస్తకం. ఇదైతే ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లోనూ ఇచ్చారు మొత్తము కథ అంతా కూడా. ఇవి వచ్చేసి సాంబ్రాణి కడ్డీలు. స్మెల్ అయితే నిజంగా చాలా చాలా బాగా మంచి స్మెల్ వస్తున్నాయి. స్మెల్ చూడకూడదు అంటారు కానీ అంత మంచి స్మెల్ ఉన్నాయి అవి. వీటితో పాటు నైవేద్యం పెట్టుకోవడానికి ఈ చిప్పలు కూడా ఇచ్చారు. దాంతోపాటు పాలవెల్లి కట్టడానికి దారం ఒకటి. ఇదే బాక్స్లో ఇంకొక బాక్స్ ఉంది. దానిలో అయితే పూజకి సంబంధించినవి ఇచ్చారు. ధూప్ స్టిక్, ఇంకా దీపాలు పెట్టుకోవడానికి కుందులు, దాంతోపాటు ఒత్తి దూది, దాంతోపాటు దీపం పెట్టుకోవడానికి ఆవు నెయ్యి, ఇంకా తేనె ప్లస్ ఆయిల్ ఇచ్చారు. పంచదార కూడా ఇచ్చారు ఈ కిట్లో అయితే. ఇంకా అర్థం కాకపోయినా చదువుకోలేని వాళ్ళకు కూడా డీటెయిల్డ్గా పైన రాసి ఇచ్చారు ఏమేమి వస్తువులు ఉన్నాయని బొమ్మలతో వేసి ఇచ్చారు దీనిపైగా. ఇంకా ఇందులో అయితే పూజకు సంబంధించినవి కుంకుమ, పసుపు, ఇంకా గరిక కానీ దానికి సంబంధించిన ఏవైతే పత్రాలు ఉంటాయో అవన్నీ కూడా సపరేట్గా ప్యాక్స్లో ఇచ్చారు. కర్పూరం కానీ అన్నీ ఇచ్చారు. చూడండి ఒక్కసారి ఫుల్ కిట్ అయితే ఇది. పూజకు కావాల్సినవన్నీ అయితే వచ్చేసినాయి. మనం ఒక పూలు పళ్ళు కొనుక్కుంటే సరిపోతుంది.